వెల్కమ్ టు ఎస్ఆర్ మీడియా. ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం మండల కోట రామచంద్రపురం ఐటీడీఏ వద్ద ఆదివాసీ దినోత్సవ వేడుకలు శుక్రవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే చిర్రి బాలరాజు ఆదివాసీ జెండాను ఆవిష్కరించారు. ఐటీడీఏ కార్యాలయ ఆవరణలో వివిధ శాఖలకు సంబంధించిన పోషకాహారం, మెడికల్, వెదురుతో తయారు చేసిన వస్తువులతో పాటు రకరకాల గిరిజన ఉత్పత్తులకు సంబంధించిన స్టాల్స్ లను అధికారులు ఏర్పాటు చేశారు. అదేవిధంగా విద్యార్థుల ఆదివాసీ నృత్యాలు చూపరులను ఆకట్టుకున్నాయి. ఈ వేడుకల్లో గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు, ఆదివాసీ సంఘాల నాయకులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. మరి ఈ రోజు ప్రపంచ ఆదివాసీ దినోత్సవం అందుకు గాను భవనములు 40 భవనములు, 64 రైతు భరోసా కేంద్రములకు గాను 42 భవనములు, అలాగే దాదాపు 93% గర్భిణీ స్త్రీలకు నమోదు 93% చేయడం జరిగింది. అలాగే పిల్లలకు 96% వ్యాధి నిరోధక టీకాలు అందించడం జరిగింది. 12 అంటే 82%, అది 2023-24 మంది రోగులకు రవాణా సేవలు అందించడం అయింది. అలాగే విద్యార్థులు జీడబ్ల్యూఎస్ గర్ల్స్ కామేకొండ విద్యార్థులతో ఒక ప్రత్యేకమైన సాంస్కృతిక కార్యక్రమం ఉంటుంది. దయచేసి అందరూ కూడా వెకెట్ చేయాలని కోరుతా ఉన్నాం. ప్లీజ్. స్వాగతం తెలియజేస్తూ మరి ఆదివాసీ నృత్యంలో భాగంగా అదేవిధంగా Tema